Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds beside Model Basic School, पान चौरस्ता, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर मुस्तखर के गोल मस्जिद इलाके में कल शाम BRS पार्टी की जानिब से एक इंतखाबी जलसे का इनेकाद अमल में लाया जा रहा था, लेकिन जलसा गाह से उसी कुछ दूर के फासले पर अब्दुल रहमान नामी एक शख्स का इंतकाल हो गया था, जिसके बिना पर जलसे को BRS पार्टी कायदीन ने दूसरे मुकाम पर जलसे को तब्दील किया, जो काबिल सताइश है। इस जलसे में मेहमान खुसूसी की हैसियत से महबूब नगर पार्लिमानी उम्मीदवार मन्ने श्रीनिवास रेड्डी, साबिक रियासती वज़ीर डॉक्टर V श्रीनिवास गौड़, साबिक TMFC चेयरमैन मोहम्मद इम्तियाज़ इसाक, साबिक AMC चेयरमैन अब्दुल रहमान ने शिरकत की। इस मौके पर इन कायदीन ने आवाम से मुखातब करते हुए कहा कि कांग्रेस हुकूमत आवाम को झूठे वादों के ज़रिए धोखा देते हुए आ रही है। इनकी जानिब से किए गए वादों पर भरोसा ना करें। आने वाले इंतखाबात में BRS के हक़ में अपना कीमती वोट देकर मन्ने श्रीनिवास रेड्डी को भारी अक्सरियत से कामयाब बनाएं। इस मौके पर दीगर अखिलियाती कायदीन ने भी आवाम से मुखातब करते हुए कांग्रेस और BJP को शदीद तनकीद का निशाना बनाया। इस मौके पर ख्वाजा फयाज़ उद्दीन अनवर पाशा, मोहम्मद मकबूल, मोहम्मद अनवर, अहमद अली सना, मोहम्मद अजहर, मोहम्मद महराज, ख्वाजा शकील, मोहम्मद जहांगीर, मोहम्मद वाजिद, मोहम्मद इब्राहिम, मोहम्मद इमरान, मोहम्मद नईम, सुल्तान खान, हारून, अब्दुल्ला सुन्नी, नूरुल्लाह खान, आबिद मोहिउद्दीन के अलावा दीगर BRS कायदीन व कारकुनों की कसीर तादाद मौजूद थी। देखिए ये रिपोर्ट, प्योर रिपोर्ट, मेट्रो न्यूज़ अपडेट्स। और भाई बहनों सबको आदाब। इतने दिन के बाद आप लोग देख के हमें बहुत खुशी हो गया है। आप लोग भी देख रहे हमारा भाई कब आ रहा बोल के। आज तेलुगु में बात करो, तेलुगु మాట్లాడనా అరుణ్ తెలుగు ఉర్దూ రెండు ఒకటే కాదు। దర్వాదా అంటాం, దర్వాదా ఉర్దూ పాడు, రైల్ అంటాం, రైలు ఉర్దే, జైల్ ఉర్దే, దర్వాదా పెడదాం అంటాం। దర్వాదా ఏం తెలుసా? దర్వాదా అనేది ఉర్దూ పదం। ఎవరు ఇల్లు కట్టినా దర్వాదా పూజ చేస్తాం, దర్వాదా నిలబెడుతున్నాం అని చెప్తాం, అది ఉర్దూ పాడు। అల్మారీ అంటే అల్మారీ ఏం తెలుసా? అల్మారీ అది ఉర్దూ పాడే। గంగా జమున తహజీబ్ అనేది అదేనమాట। సరే సమయం లేదు కనుక ఒక్కటే, అక్కలారా, చెల్లెళ్ళారా, మా అన్నలారా, తమ్ముళ్ళారా, చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడనే పెరిగినా, మీ కష్టాలు చూసిన కళ్ళారా। తెలంగాణ ఉద్యమంలో తిరిగి కేసీఆర్ గారు ఏమంటే జైల్లో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ నువ్వు హైదరాబాద్లో ఉండాలి ఎమ్మెల్యే అంటే, లేదు సార్ అక్కడ మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు మహబూబ్నగర్లో ఇబ్బంది పడతా ఉన్నారు, నీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు, కష్టాలు పడతా ఉన్నారు। బక్రీద్ పండుగ వస్తే గొర్రెలు మేకలు కోసినా కూడా లేనిపోయిన అపాదాలు చేస్తున్నారు। రంజాన్ పండుగ వచ్చినా కష్టాలు ఉన్నాయి, దసరా పండుగ వచ్చినా కష్టాలు ఉన్నాయి। ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఇబ్బంది ఉంటుందో తెలియదు, ఎప్పుడు 145 సెక్షన్ ఉంటుందో తెలియదు। హిందువులు ముస్లింలు కలిసి జీవించినటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో కన్న కష్టాలు పడతా ఉన్నారు। నేను అక్కడ పోయి మహబూబ్ నగర్ బాగు చేయాలా, అక్కడ బతుకుదెరువు చూపించాలా, నీళ్ళు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, కలిసిమెలిసి బతికేటట్టు చేయాలని చెప్పి మహబూబ్ నగర్కి వచ్చిన 10 సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో బిందెలు పట్టుకొని దూరం పోయేది, వాటర్ ట్యాంక్ వస్తే చుట్టుముట్టు గుమిగూడేది, కరెంటు లేక కన్న కష్టాలు పడేది, చదువు లేక చాలా ఇబ్బందులు పడేది, 200 రూపాయల పెన్షన్తో చాలా కన్న కష్టాలు పడేటువంటి ఈ ప్రజానికానికి పెళ్ళిళ్ళు చేయాలంటే, షాదీ చేయాలంటే, షాదీ కర్నా బోల్తే బహుత్ ముష్కిల్తా, అప్పులు దొరకకుండే। ఇలాంటి మహబూబ్ నగర్లో 200 పెన్షన్ 2000 చేయాలి, షాదీ ముబారక్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఏమైనా ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళని బతికించుకోవాలి, హాస్పిటల్ పెట్టాలి, స్కూల్ పెట్టాలి, కాలేజీలు పెట్టాలి అని చెప్పి 10 సంవత్సరాలు
మీ ఎంబడి తిరిగి కన్న కష్టాలు పడి ఎంతోమంది వేల మందికి 2000 పెన్షన్, షాదీ ముబారక్, ఊర్లలో నీళ్లు రోడ్లు ఇంత బ్రహ్మాండంగా చేస్తే కాంగ్రెస్ 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్, మన ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్, బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించిన రెండు పార్టీలు, బీజేపీ లేకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, 2 కూటమిలు తప్ప ఎవరు లేరు ఈ దేశంలో. గరీబ్ హఠావ్ అంటారు, ఏం చేయలే గరీబ్. కానీ ఈ మహబూబ్నగర్లో తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చావు నోటి తలబెట్టి తెలంగాణ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించి 10 సంవత్సరాలు మిమ్మల్ని కాపలా కాసుకుంటూ అన్ని పనులు చేసుకుంటుంటే పచ్చబడ్డటువంటి ఈ హైదరాబాద్ తెలంగాణలో మహబూబ్నగర్లో ఎన్ని అరాచకాలు చేసిరమ్మా. సమయం లేదంటే 2 మాటలు చెప్తా. చదువుకోవడానికి ఒక స్కూల్ లేకుండే, మైనార్టీలకు మామూలు స్కూల్ ఉండే. 125 కోట్లతో మైనార్టీ స్కూల్ ఇదే వీరన్నపేట కడతా ఉన్నాం. వేల మంది, ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 పెట్టి చదివించి డాక్టర్లు చేయాలి, మిమ్మల్ని ఇంజనీర్లు చేయాలి, గొప్ప వాళ్ళని చేయాలని తప్పిస్తే 6 జూనియర్ కాలేజీలు 6 స్కూళ్ళు అక్కడ పెట్టి ఇట్లా గ్రోత్ అవుతున్న సమయంలో ఏం జరిగిపోయింది చూడండి. తెలంగాణ జై కేసీఆర్. आज ये पार्लियामेंट इलेक्शन में 2019 में हमारा केसीआर साहब ने मेरे को आशीर्वाद देके एमपी टिकट दिए, फिर भी 2024 में भी दिए. अब तक मैं महबूबनगर का खाली डेवलपमेंट का वो मैं सोचा, मगर किसी को मैं बेकार नहीं किया. उस वजह से ये मीटिंग को स्पेशल गेस्ट डॉक्टर वी श्रीनिवास गौड़ साहब ने और माइनॉरिटी एक्स चेयरमैन मोहम्मद इंचार्ज साहब और एएमसी चेयरमैन रहमान साहब और अनवर साहब, सब लोग हमारे भाई बहनों इधर आने के सब लोगों को मैं गुजारिश कर रहा हूँ. मैं क्या बोले तो ये इलेक्शन में एमपी का इलेक्शन में क्यों बोले तो केसीआर साहब ने अब हार गए हैं, उस वजह से फिर हर एक आदमी क्या समझे क्या बोले. केसीआर साहब फिर आता सीएम रहता बोल के समझे, मगर अब पूरा श्रीनिवास गौड़ को रहे तो सीएम कैसा बनते एक बार हर एक आदमी सोचना है. फिर भी और एक मौका आ रही है, उस वजह से फिर कार को वोट देके फिर एमपी सीट को जीत के फिर सबको पूरा खुश होने के लिए कोशिश करना. उस वजह से आपको मैं गुजारिश कर रहा हूं, फिर महबूबनगर डेवलपमेंट करने के लिए हमारे माइनॉरिटीज वाले को मैं अब तक फंड्स भी दिए, अब भी देने के लिए तैयार हूं. उस वजह से फिर हमारे को वोट देके एमपी सीट को फिर जिता के हमारे को वोट देना है. हर एक मुसलमान भाई बहनों को मैं पूछ रहे हैं. उस वजह से फिर एक बार देख के सोच के किसको देना, कौन कर रहे हैं डेवलपमेंट महबूबनगर. अब तक केसीआर साहब गवर्नमेंट करे, नहीं तो कांग्रेस करे, बीजेपी करे, एक बार सोच के बात करो. अब तक हमारे भाई बोले क्या बोले, पूरा मुसलमान कांग्रेस को दे वोट, ये हिंदुओं को पूरा बीजेपी को दो. बीच में एक बात सुनो, बीजेपी अगर आए तो आपको मुश्किल होता. उस वजह से देख के सोच के बीआरएस की वोट दो. जो डेवलपमेंट हुआ ये महबूबनगर में केसीआर गवर्नमेंट से हुआ, गौड़ साहब ने हमारा सीनाना से हुआ डेवलपमेंट, पूरा सब लोग देखे हैं. वो दिल का बात है, हर एक आदमी वो डेवलपमेंट है नहीं, एक बार सोच के देख लो एक बार. उस वजह से हमारे पूरा मुसलमान भाई बहनों को मैं गुजारिश कर रहा हूँ, फिर भी एक बार सोच के कार को वोट देना. उस वजह से मेरे को जीत के एक बार केसीआर को मैं प्रेजेंट दे रहा हूँ. आप लोग पूरा देख के प्रेजेंट देना है. उस वजह से मैं आपको गुजारिश कर रहा हूँ,
फिर एक बार सोच के वोट देना है। ये एमपी इलेक्शन में हमारे केसीआर का कार गुर्त को वोट देना है। उसे सब लोगों को मैं थैंक्स बोल रहा हूँ। కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో, కేసీఆర్ ప్రభుత్వం 2014 వచ్చినాక మహబూబ్నగర్ పరిస్థితి ఏ విధంగా ఉండేనో, నీళ్లు లేక కరెంటు లేక ఎన్ని విధాలుగా ఉండేనో, ఎన్ని మనం సమస్యలు పడ్డామో ఆలోచన చేసుకోండి। మన సీనన్న వచ్చిన తర్వాత మహబూబ్నగర్ డెవలప్మెంట్ అయిందా కాలేదా వాస్తవంగా మాట్లాడండి। ఈరోజు ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఎవరు చేసిన వాళ్ళు లేరు। ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ చేసింది, కానీ ఎవరు ఇక్కడ అభివృద్ధి చేయలే। నీళ్లకు 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, కరెంటు లేకుండానే మేము ఇక్కడిని మహబూబ్నగర్లో చదువుకున్నాం। రోజు స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేకుంటుండే। అటువంటి పరిస్థితిలో నీళ్లు తాగాలంటే దప్పిక వచ్చినప్పుడు నీళ్ళు తాగాలంటే హోటల్కి పోతే వాడు ఛాయ్ తాగితేనే నీళ్ళు ఇస్తా అంటుండే। అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ మహబూబ్నగర్లో ఉంటుండే। ఎందుకంటే అభివృద్ధి గురించి నీళ్ళ గురించి పట్టించుకున్న నాదులు లేడు। కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక మిషన్ భరిత నీళ్ళ ద్వారా ఇవాళ ప్రతి ఇంటికి నల్లాలు ఇచ్చిండు, అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు। ఇక రైతుల విషయం అయితే చెప్పని అవసరమే లేదు। ఇవాళ పెద్దగా ఈరోజు లక్షాధికారులు అయినరు కేసీఆర్ గారు ఇచ్చిన ఫలితాల వలన, పథకాల వలన। ఈరోజు మహిళలకు ఈరోజు ఏ విధంగా కేసీఆర్ గారు చేసిండో ఒక్కసారి ఆలోచన చేసుకోండి। షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు ఇచ్చిండు। ఇవాళ కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తున్నది? ఈ పథకాలే కాకుండా ప్రతి ఒక్క మనిషికి తులం బంగారం ఇస్తున్నది, ఎవరికి లేదు। ఇచ్చిందా అక్కలు అమ్మలు? నేను అడుగుతున్నా, ఒక్క తులం బంగారం అన్న ఇప్పటిదాకా ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది, ఒక్క తులం బంగారం అన్న ఇచ్చిండా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి। గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, 450 రూపాయల గ్యాస్ ధర ఇవాళ 1100 రూపాయలు అయినాయి। ఇదే విధంగా చూస్తున్నాం। ఇవాళ మీకు యువతనంతా కోరుకుంటున్నా, ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది, 10 సంవత్సరాలకు దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి। మరి ఇక్కడ చెప్తున్న ఈ మహిళా వాసులకు ఎవరికన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఆలోచన చేసుకోండి। मैं आपके सामने कुछ जुमले बोलना चाहता हूं। इलेक्शन जब आता है तो हर पार्टी वोट मांगने के लिए आपके घर पे आती है। जब कोई इलेक्शन में कोई पार्टी आपसे वोट मांगने के लिए आ रही है तो उनका पिछले का जो गवर्नमेंट चलाते वक्त उन्होंने आपको क्या किया उसके ऊपर गौर करने की ज़रूरत वोटर की होती है कि फलाने कांग्रेस के दौर में हमको क्या मिला, फलाने बीआरएस की हुकूमत में दौर में हमको क्या मिला, फलाने टीडीपी के दौर एकदम तो जब क्या मिला। तो उसको आप गौर करके आपका जो कीमती वोट है उस वोट से हुकूमत बनाई जाती है। लेकिन मैं आपको बताना चाहता हूं कि आज जो कांग्रेस पार्टी जो मुसलमानों के वोट को जो है इतना इजी लेके बोल रही है कि अरे मुसलमान तो हम कांग्रेस को डाल रहे हैं, मुसलमान कांग्रेस को डाल रहे हैं। मुसलमान कांग्रेस को क्यों डालना मैं कांग्रेसियों से पूछना चाहता हूं कि तुमने 56 साल हिंदुस्तान में हुकूमत करी हमारे पे, कितने साल? 56 साल हुकूमत करे हमारे पे, लेकिन हमारे बच्चों को पढ़ाने के लिए कोई इदारे नहीं खोले, हमारे गरीब बच्चों के लिए कोई शादी मुबारक स्कीम नहीं लाई, कोई इमाम मौजम के लिए कोई स्कीम नहीं लाई, कोई अमेरिका लंदन जाने के लिए कोई स्कीम नहीं लाई। लेकिन जब टीआरएस हुकूमत बनी, तेलंगाना सेपरेट हुआ, कांग्रेस पार्टी जिस सचार कमेटी बनाई थी उसमें क्या था मालूम है आपको? कि पूरे जो है हम दलित भाइयों से जो है तालीम में जो है पूरे नीचे हैं, दलित भाइयों से हम नीचे हैं। तो केसीआर साहब क्या करें? मुसलमानों में खासकर माइनॉरिटी में अगर गुर्बत दूर करना है तो उनके घरों में तालीम होना, बल्कि टेम्बरी जैसे इदारे 204 स्कूल आप लोग के बच्चों के लिए खोले। कितने खोले? 204 स्कूल खोले आपके लिए के। फिर यही काम जो कांग्रेस के लोग वोट मांगने के लिए आ रहे हैं, मैं कांग्रेसियों से पूछना चाहता हूं कि आपने हमारे बच्चों को पढ़ाने के लिए, हमारे गुर्बत को दूर करने के लिए क्यों स्कूल नहीं खोले? आज पूरे हिंदुस्तान में अगर मुसलमान आज पंचर की दुकान पे, आज फ्रूट की मंडी पे, आज पान डब्बे पे, आज मैकेनिक शेडों पे अगर वजह बैठे हैं, उसकी वजह है कांग्रेस पार्टी। 56 साल हम तुमको सेक्युलरिज्म के नाम पे वोट डाले, भैया से अडवाणी के नाम पे हम डराए, हमको वोट डाला गया। आज नरेंद्र मोदी के नाम पे डरा के वोट डाल रहे हैं। हम डरने वाले नहीं है मुसलमान कौम, हम जो है मुकाबला करने के लिए तैयार है। मैं बात करता हूं, कांग्रेसियों से पूछना चाहता हूं कि आपने सेक्युलरिज्म के लिए क्या किया? सेक्युलरिज्म से किसी का पेट नहीं भरता, सेक्युलरिज्म से किसी की हिफाजत नहीं होती। आपको क़ियादत
अगर कांग्रेस पार्टी की क़ियादत अगर सेकुलर है तो आवाम की जो हिफाजत होती है, आवाम के लिए स्कीमात आते हैं। कांग्रेस पार्टी में कोई सेकुलर कायद नहीं है। आज तेलंगाना का चीफ मिनिस्टर रेवंत रेड्डी एक जो है बिल्कुल कम्युनल आदमी है और खासकर मुसलमानों के खिलाफ काम करने वाला शख्सियत है। 5 महीने का दौर आपके सामने है। 5 महीने के दौर में वो कहता है कि तेलंगाना के लोगों में चार मीनार को देखे तो मुझे गुलामी नजर आती है, बोलता है। चार मीनार निजाम ने किस लिए बनाया था? हिंदू, मुसलमान, सिख, ईसाई, ये 4 सेक्युलरिज्म की निशानी है हमारे तेलंगाना की। रेवंत रेड्डी कहते हैं कि उस चार मीनार के लोगों को मैं निकाल दूंगा। तो आप बताओ मुसलमानों के साथ क्या सलूक किया जा रहा है चीफ मिनिस्टर का। नाजरीन, आप हमारी तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं। और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।